నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే వినిపిస్తోంది. ఈ విషయంలో విదేశీ కంపెనీల ఆధిపత్యం నడుస్తున్న ఈ తరుణంలో మన దేశం గర్వపడేలా రిలయన్స్ జియో సంచలన ప్రకటన చేసింది. నేషన్ ఫస్ట్ ఏఐ స్టాక్ పేరుతో భారతీయుల కోసం ఒక ప్రత్యేకమైన మేధో వ్యవస్థను నిర్మిస్తోంది. ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్ కాదు, మన దేశ అవసరాలు, భాషలు, సంస్కృతికి తగ్గట్టుగా రూపుదిద్దుకుంటున్న సరికొత్త డిజిటల్ విప్లవం. గూగుల్, చాట్ జీపీటీ లకు ధీటుగా జియో ఏఐ స్టాక్ రాబోతుందన్న వార్త ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత్ లాంటి భారీ జనాభా ఉన్న దేశంలో డేటా వినియోగం చాలా ఎక్కువ. ఈ అవసరాలను తీర్చడానికి జియో గిగావాట్ స్థాయి సామర్థ్యం గల గ్రీన్ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. పర్యావరణానికి హాని కలగకుండా పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో ఇవి పనిచేస్తాయి. అత్యంత వేగంగా డేటాను విశ్లేషించే సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను జియో నిర్మిస్తోంది. దీనివల్ల మన దేశ డేటా మన దగ్గరే భద్రంగా ఉంటుంది. విదేశీ సర్వర్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. ఈ ఏఐ వ్యవస్థలో అత్యంత ఆసక్తికరమైన అంశం భాషా వైవిధ్యం. భారతదేశంలో వందలాది భాషలు, వేల మాండలికాలు ఉన్నాయి. విదేశీ ఏఐ మోడల్స్ ఎక్కువగా ఇంగ్లీషుకే ప్రాధాన్యతనిస్తాయి. కానీ జియో ఏఐ స్టాక్ భారతీయ భాషల పునాదుల మీద తయారవుతోంది. తెలుగు, హిందీ, తమిళం వంటి అనేక భాషల్ని ఇది అనర్గళంగా అర్థం చేసుకుంటుంది. సామాన్యుడు తన సొంత భాషలో మాట్లాడితే చాలు, ఏఐ తక్షణమే స్పందించి సహాయం చేస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన బహుభాషా ఇంటెలిజెన్స్ లేయర్ను డెవలప్ చేస్తున్నారు. జియో ఏఐ స్టాక్ ప్రధానంగా 5 రంగాలపై దృష్టి పెడుతుంది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, పౌర సేవల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఉదాహరణకు, ఒక రైతు తన పొలంలో చీడ పురుగుల గురించి ఏఐని అడిగితే అది వెంటనే పరిష్కారం సూచిస్తుంది. అలాగే మారుమూల గ్రామాల్లో ఉండే విద్యార్థులకు కూడా ఉన్నత స్థాయి విద్య ఏఐ ద్వారా అందుతుంది. చిన్న వ్యాపారులు తమ కస్టమర్లతో సులభంగా సంభాషించడానికి, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ టెక్నాలజీ తోడ్పడుతుంది. ఏఐ అంటే కేవలం సంపన్నులకో లేదా పెద్ద కంపెనీలకో మాత్రమే అనే ముద్రను జియో చెరిపి వేయాలనుకుంటోంది. ఈ టెక్నాలజీని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడమే జియో అసలు లక్ష్యం. సరసమైన ధరలో, సులభమైన పద్ధతిలో సామాన్యుడికి ఏఐ మేధస్సును అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. డెవలపర్లు కూడా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించి కొత్త యాప్స్ తయారు చేసుకోవచ్చు. దీనివల్ల దేశంలో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. జియో దీన్ని ఒక సార్వభౌమ ఏఐ వ్యవస్థగా పిలుస్తోంది. మన దేశ భద్రత, డేటా గోప్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందిస్తున్నారు. మన దేశ అవసరాలకు తగ్గట్టుగా నియమ నిబంధనలు రూపొందించుకునే వెసులుబాటు దీనివల్ల కలుగుతుంది. డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో భారత్ ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది దేశ ఆత్మ నిర్భరతకు ఒక గొప్ప నిదర్శనంగా నిలవబోతుంది. ముగింపుగా చెప్పాలంటే జియో ఏఐ స్టాక్ కేవలం ఒక సాంకేతిక ప్రయోగం కాదు. ఇది భారతదేశ డిజిటల్ భవిష్యత్తును నిర్ణయించే ఒక శక్తివంతమైన సాధనం. మౌలిక సదుపాయాల నుంచి అప్లికేషన్ల వరకు ప్రతి దశలోనూ భారతీయత ఉట్టిపడేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి భారతీయుడి చేతిలో ఒక ఏఐ అసిస్టెంట్ ఉండబోతున్నాడన్న మాట ఇప్పుడు అక్షర సత్యం కాబోతుంది. ఈ టెక్నాలజీ విప్లవం మన దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు చేరుస్తుందని ఆశించవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.